అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. సైకిల్ తొక్కుతూ ఆరోగ్యంగా ఉండటమే మహాభాగ్యమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ వారు జారీ చేసిన సర్కిల్ ప్రకారం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆదివారం పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పిఠాపురం టౌన్, యూకొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం రూరల్ సబ్ ఇన్స్పెక్టర్లు మరియు వారి సిబ్బంది స్థానిక పాదగయ సర్కిల్ నుండి పట్టణంలోని ప్రధాన సెంటర్లైన ఉప్పాడ బస్టాండ్, కోటగుమ్మం సెంటర్, చర్చి సెంటర్ మీదుగా సైకిళ్లు తొక్కుతూ తిరిగి పాదగయ పోలీస్ అవుట్ పోస్ట్ వరకు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించి ఆరోగ్యమే మహాభాగ్యమనే సందేశాన్ని చాటి చెప్పారు. ఈ సందర్భంగా జి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం సర్కిల్ కాకినాడ జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారంగా ఇవాళ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా మా సర్కిల్లో ఉన్నటువంటి 4 ఎస్ఐలు అలాగే మా సిబ్బంది అంతా కూడా 5 కిలోమీటర్లు సైక్లింగ్ అనేటువంటిది చేయటం జరిగింది. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ కూడా ఈ డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మా యొక్క ఆరోగ్యాలు ఏ విధంగా ఉండాలనేటువంటి మా సుపీరియర్స్ ఇవాళ రోజు కూడా 5 కిలోమీటర్లు అనేటువంటిది ఖచ్చితంగా సైక్లింగ్ చేస్తే బాగుంటుంది. అలా కాకపోయినా కదా ప్రతి ఆదివారం కూడా మన ఆరోగ్యాన్ని మనకి కాపాడుకోవడానికి ఎక్సర్సైజులు చేసుకుంటూ సైక్లింగ్ చేస్తే కనుక ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది ఉద్దేశంతో మన కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ కాడి నుంచి ఒక 4.5 కిలోమీటర్లు కోటగుమ్మం మీదుగా, చర్చి సెంటర్ మీదుగా, ఉప్పాడ సెంటర్ వరకు సైక్లింగ్ చేసి ఎక్సర్సైజ్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే కనుక ప్రజలకి, అంటే పిఠాపురం సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా ఎక్సర్సైజులు పొద్దుటే లేచి సైక్లింగ్ అనేటువంటిది చేస్తే బాగుంటుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటువంటిది ఈ చేయటం వల్ల చెడు వచనాలకి అలవాటు పడుకోకుండా, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఆరోగ్యం అనేటువంటిది బాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఆదేశానుసారం, అలాగే మా ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా మా డీజీపీ గారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది. చెప్పినటువంటిది ఇవాళ మేము కంటిన్యూ చేసాం. అలాగే మేము ప్రతి ఆదివారం కూడా ఈ సైక్లింగ్ అనేటువంటిది చేస్తాం. అలాగే మా యొక్క ఆరోగ్యాలని బాగా ఉంటే కనుక ప్రజలకు కూడా మంచి సేవ అందించగలవనేటువంటి ఉద్దేశంతో ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయడం జరిగింది. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.